టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ ఎంత గింజుకున్నా చంద్రబాబుకు ప్రజలు 20 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వరని జోస్యం చెప్పారు. అటు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మోసగాడని ఆరోపించారు. ఏమి చేయలేదు, సిపిఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాం. దాని విషయాలు వివరంగా చెప్పి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మోసం చేసిన సందర్భం లేదే. అది మేనిఫెస్టో తీసుకురామండి. మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొచ్చి చెప్పాలని గత 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడమని దమ్ము ఉంటే మేము ఆ పట్టుకుని మాట్లాడేటటువంటి ధైర్యం దమ్ము మాకుంది. అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనం చేస్తున్న రెండో అంశానికి వస్తే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాదా. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం. అయ్యా నేను చెప్తున్నానయ్యా, జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీరు ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8-9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టి చేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకు ఉందని మనం చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవన్నీ కూడా మీరు